Hello, welcome to EHFG Ministries Media. ఈరోజు మనం ఈ వీడియోలో ఈక్యూ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్కు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు ద ఛానల్. ఈ ఛానల్లో మేము అన్ని రకాల చర్చ్ మీడియా టూల్స్కు సంబంధించిన వీడియోలు పూర్తిగా తెలుగులో అందిస్తున్నాం. ఏబుల్టన్ లైవ్ ఉపయోగించడం కష్టంగా అనిపిస్తుందా? డోంట్ బీ వరీ. ఈ వీడియోస్లో ఇది మీకు ఏబుల్టన్ బేసిక్స్ తెలుసుకునే మొదటి ట్యూటోరియల్స్ కాబట్టి ఈ వీడియోను ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు తప్పక చూడండి. ప్రీవియస్గా వీడియో మీరు చూడలేకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఏబుల్టన్ లైవ్ని ఎట్లా ఏ సినారియోస్లో మనం యూస్ చేయొచ్చు ప్రీవియస్ వీడియోలో మనం చూసామన్నమాట. ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మీ కామెంట్స్ కానీ మీరు ఏమైనా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వాలి, సజెషన్స్ అయినా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. అలాగే మన డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్ కూడా మాకు మీరు తెలియజేయచ్చు. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈరోజు మనం ప్రొఫెషనల్గా ఈక్యూ ఎట్లా మనం ఒక ఆడియోకి, వాయిస్ ఓవర్కి ఏ రీతిగా మనం ఈక్యూ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ మన రిక్వెస్ట్ చేశారనమాట, ప్రొఫెషనల్గా ఈక్యూని ఎట్లా చేయాలి అని అడిగారన్నమాట. దాని మీద మనం ఈరోజు ఈ వీడియోలో మనం ఏబుల్టన్ లైవ్లో మనం ఎట్లా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తానన్నమాట. ఇదే టెక్నిక్ మనం ఏ సాఫ్ట్వేర్స్లోనైనా మనం యూస్ చేయొచ్చు అనమాట. ఏ ఈక్యూ ప్లగిన్ అయినా, ఏదర్ మిక్సర్లో అయినా సరే, అలాగే ఎనీ DAWలో కానీ, ఏ ఈక్యూ ప్లగిన్సే కానీ మనం ఈ టెక్నిక్స్ అన్నది మనం యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏబుల్టన్ లైవ్ సిరీస్ మనం చేస్తున్నాం కాబట్టి ఈ సిరీస్ లో మనం ఈ యొక్క ఈక్యూని ఎట్లా మనం చేయొచ్చు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. ముందుగా ఈక్యూ అంటే ఈక్యూ యొక్క ఫండమెంటల్స్ ఏంటి అన్నది ముందు మనం తెలుసుకుందాం. అసలు ఈక్యూ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏంటి అన్నది ముందు మనం తెలుసుకుందాం అనమాట. ముందుగా ఈక్యూ రేంజ్ వచ్చేసేటప్పటికి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మన ఇయర్స్ అంటే మన చెవులు వినగలిగే ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు ఉంటది అనమాట. ఇది మన యొక్క ఆడియో స్పెక్ట్రమ్ అనమాట, లేదా ఆడియో ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట దీన్ని. ఈ ఆడియో రేంజ్ మన యొక్క చెవులు ఎంతవరకు వింటాయి అంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా, 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్. కిలో హెర్ట్జ్ అంటే 20,000 హెర్ట్జ్ అనమాట. ఇది దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్. ఇప్పుడు మనం ఇది మొత్తం ఏంటి అంటే ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి, ఇప్పుడు మీరు చూస్తే మన ఇయర్స్, మన చెవులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ 20 హెర్ట్జ్ నుంచి ఈ 20 కిలో హెర్ట్జ్ వరకు ఇక్కడ మీరు చూడొచ్చు. చూసారా, ఇది 20,000 హెర్ట్జ్ అనమాట. దాన్నే షార్ట్ కట్లో మనం ఏం చెప్తామంటే 20,000 కిలో హెర్ట్జ్. ఈ మధ్య ఫ్రీక్వెన్సీలోనే మన యొక్క ఇయర్స్ కానీ, మన చెవులు కానీ వినబడతాయి అన్నమాట. దాన్నే మనం వినగలుగుతాం అన్నమాట. ఇది ఒక హ్యూమన్ రేంజ్ అనమాట, ఇయర్స్ యొక్క రేంజ్. తర్వాత ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఏంటా డిఫరెంట్ కేటగిరీస్ అని మనం చూసినట్లయితే, ముందుగా ఈ యొక్క ఆడియో స్పెక్ట్రమ్లో మనం చూసినట్లయితే, మనం బిలో 20 హెర్ట్జ్ నుంచి ఏదైతే ఉందో ఇవి మనం అంత స్పష్టంగా మనం వినలేమన్నమాట. ఈ యొక్క రేంజ్ దీన్ని దాటిన తర్వాత 20 హెర్ట్జ్ నుంచి 200 హెర్ట్జ్ వరకు ఇదంతా బేస్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ 200 హెర్ట్జ్ నుంచి 8 కిలో హెర్ట్జ్ వరకు మనం చూసినట్లయితే ఇదేంటంటే మిడ్స్ అనమాట. ఇవి అంటే మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ వాయిస్ అంతా కూడా ఈ 200 నుంచి 8 కిలో హెర్ట్జ్ లో ఉంటది అనమాట. దీని తర్వాత నుంచి వచ్చే రేంజ్ ఏదైతే ఉందో 8 కిలో హెర్ట్జ్ దాటి ఆ 20 కిలో హెర్ట్జ్ వరకు ఇదంతా ఏంటి అంటే హైస్ అనమాట. ఓకే, ఇది ఈ 3 వేరియస్ గా మనం ఈ యొక్క ఆడియో స్పెక్ట్రాన్ని మనం డివైడ్ చేస్తాం అనమాట. దీంట్లోనే మనం చూసినట్లయితే సబ్ లో కూడా 2 డిఫరెంట్ కేటగిరీస్ లో మనం స్ప్లిట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 20 నుంచి 60 కిలో హెర్ట్జ్ వరకు మనం చూసినట్లయితే ఇది సబ్ బేస్ అంటారు అనమాట. దాని తర్వాత నుంచి 60 నుంచి ఈ ఆల్మోస్ట్ 200 హెర్ట్జ్ వరకు బేస్ అనమాట. ఈ 200 నుంచి
600 వరకు మనం చూసినట్లయితే లో మిడ్. దాని తర్వాత వచ్చేసేటప్పటికి 600 నుంచి ఈ 3 కిలోహెర్ట్జ్ వరకు మిడ్స్ అన్నమాట. ఇక్కడ మన వాయిస్ ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. అంటే అటు బేసీ కాదు, అటు హైస్ కూడా కాదు, ప్రాపర్ మిడ్ వాయిస్లు అన్నమాట. తర్వాత ఈ 3 కిలోహెర్ట్జ్ దాటిన తర్వాత 8 కిలోహెర్ట్జ్ వరకు అప్పర్ మిడ్స్ అన్నమాట. దాని తర్వాత నుంచి వచ్చి 8 కిలోహెర్ట్జ్ దాటిన తర్వాత మనం ఏం చూసినా ఇదంతా హైస్ అన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీసే డేంజర్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. అంటే డేంజర్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడే మనకేంటంటే మనం చాలా జాగ్రత్తగా మనం ఈక్యూ చేయాలి. లేదు అంటే ఫీడ్బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, తర్వాత లేదంటే నాయిస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడే ఈ ఫ్రీక్వెన్సీలోనే మనం చాలా జాగ్రత్తగా ఈ 2 కిలోహెర్ట్జ్ దగ్గర నుంచి కానీ లేదా 5 కిలోహెర్ట్జ్ కానీ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా మనం ఈక్యూ చేయాలన్నమాట. మనం జాగ్రత్తగా చేయకుండా ఎక్కువ ఇక్కడైతే ఇది 0 కదా, 0 కన్నా ఇక్కడ 9 dB దాకా పెంచామనుకోండి, మీరు లేనిపోయినవన్నీ కూడా మీకు యాడ్ అవుతుంది. లైక్ ఎయిర్ యాడ్ అవుతుంది, తర్వాత నాయిస్ యాడ్ అవుతుంది, ఈ డిస్టార్ట్ అవుతుంది, తర్వాత ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఈ ఫ్రీక్వెన్సీస్ మనం చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇది ఈక్యూ యొక్క స్పెక్ట్రమ్ అన్నమాట. ఈ స్పెక్ట్రమ్ మీరు బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రికాల్ చేద్దాం. ఏంటి, 20 హెర్ట్జ్ నుంచి 60 హెర్ట్జ్ వరకు మనకేంటంటే సబ్ బేస్ అన్నమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనం అవుట్డోర్ ఈవెంట్స్ మనం చేస్తూ ఉంటామో, చర్చ్ మీటింగ్స్ ఎప్పుడైనా అవుట్డోర్ పెడితే మనం సబ్ ఊఫర్స్ పెడతాం అన్నమాట. ఈ సబ్ ఊఫర్స్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కువ పంచ్ కావాలి నాకు, ఆ బేస్ అన్నది ఫీల్ ఉండాలి అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఈ సౌండ్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఈ సబ్ బేస్ని లిటిల్ బూస్ట్ చేస్తారనమాట. ఈ 20 హెర్ట్జ్ నుంచి 60 హెర్ట్జ్ వరకు లిటిల్ బూస్ట్ చేస్తే మీకు ఆ బేస్ ఫీల్ అన్నది మీకు వస్తుంది అనమాట. అప్పుడు సబ్ ఊఫర్స్ పంచీగా మీకు ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ బేస్ ఫీల్ అన్నది కొంచెం లిటిల్ బిట్గా ఒక 2-3 dB మనం పెంచినట్లయితే ఆ బేస్ ఫీల్ అన్నది మనకి గిటార్స్ కానీ లేకపోతే కిక్ డ్రమ్ కానీ కీబోర్డ్లో ఉండే పియానో బేస్ కానీ మంచి పర్ఫెక్ట్ పంచీ బేస్గా మనకి ఈ రేంజ్లో మనకి వస్తుంది అనమాట. 60 హెర్ట్జ్ నుంచి 200 హెర్ట్జ్ అన్నది నార్మల్ బేస్. బట్ దీన్ని మనం చూసి జాగ్రత్తగా మనం ఈక్యూ చేస్తే ఇక్కడ కూడా పంచియర్ బేస్ కూడా ఇక్కడ కూడా పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే మనం చూసుకుని ఆ రేంజెస్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఏ రేంజ్లో ఆ యొక్క సబ్ అన్నది బేస్ అన్నది ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ సబ్ ఊఫర్స్ ఏ రీతిగా దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది మనం చూసుకుని మనం ఇక్కడ ఈక్యూ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ రేంజ్ 20 హెర్ట్జ్ నుంచి 60 హెర్ట్జ్, 60 హెర్ట్జ్ నుంచి 200 హెర్ట్జ్ ఇది బేస్ ఫ్రీక్వెన్సీ. తర్వాత 200 హెర్ట్జ్ నుంచి తర్వాత 600 హెర్ట్జ్ వరకు మనం చూసినట్లయితే ఇది లో మిడ్స్ అనమాట. తర్వాత 600 హెర్ట్జ్ నుంచి 3K వరకు మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇది మిడ్స్ అనమాట. ఈ 3K దాటిన తర్వాత నుంచి 8K వరకు మనం చూసినట్లయితే ఇది అప్పర్ మిడ్స్. 8K దాటిన తర్వాత మనం చూసినట్లయితే ఇదంతా కూడా హైస్ అనమాట. ఇవి దీని యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క స్పెక్ట్రమ్. ఈ రీతిగా మనం ప్రతిదీ మనం ట్యూన్ చేస్తాం అనమాట. ట్యూనింగ్ చేయడం కానీ దాన్నే ఈక్యూనే మనం ట్యూనింగ్ అని మనం అంటాం. ఈ రీతిగా మనం ఈ స్పెక్ట్రంలోనే మొత్తం ఎంటైర్ సౌండ్ అన్నది కూడా ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఈ స్పెక్ట్రమ్ దాటైతే వెళ్ళదు, వెళితేనా మన చెవులు మనం దాన్ని మనం వినలేమన్నమాట. ఈ పై స్పెక్ట్రమ్ అంతా కూడా దీని తర్వాత నుంచి వచ్చే స్పెక్ట్రమ్ అంతా కూడా మన చెవులు వినలేని స్పెక్ట్రమ్ అనమాట. అంటే మన చెవులు వాటిని గ్రహించలేవు. ఆ ఫ్రీక్వెన్సీస్ దానిపై నుంచి 20 హెర్ట్జ్ పైనుంచి ఉన్న స్పెక్ట్రమ్ని మన చెవులు వినలేవు అనమాట. దీని తర్వాత మనం చూసినట్లయితే మనకి దీంట్లో హై పాస్, లో పాస్ ఫిల్టర్స్ అంటారు. హై పాస్ ఫిల్టర్ అంటే బేస్ని దగ్గర మనం కట్ చేసేదాన్నే హై పాస్ ఫిల్టర్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేయాలనుకుంటున్నా, ఏం చేయాలంటే హై పాస్ ఫిల్టర్ పెడితే ఇది హై పాస్ ఫిల్టర్ అంటారు, లో కట్ అంటారు. లేకపోతే హై పాస్ ఫిల్టర్ యాడ్ చేస్తే బేస్ని మనం కట్ చేస్తున్నట్టు. ఈ హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర పెడితే మీరు ఇక్కడ కట్ చేయాలి అనుకుంటే దీన్ని ఏమంటారంటే లో పాస్ ఫిల్టర్ అంటారు. దాన్నే హై కట్ అని కూడా అంటారు చాలామంది. మీరు కావాలంటే మీరు చూడండి, ఇది హై కట్, ఇదేమో లో కట్. దాన్నే హై పాస్ ఫిల్టర్, ఇది లో పాస్ ఫిల్టర్ అంటారు. ఇక్కడ దీనికి స్లోప్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ ప్రతి దానికి స్లోప్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేస్తే
నేను ఇది చూసారా, ఇది స్లోప్ అనమాట. 12 dB ఆక్టివ్లో ఉంచాను. మీకు నేను యూస్ చేస్తున్నది ప్లగ్ఇన్ వచ్చేసి ప్యాప్ ఫిల్టర్ ప్లగ్ఇన్ యూస్ చేస్తున్నా. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈక్యూ కోసం యూస్ చేసే బెస్ట్ ప్లగ్ఇన్ అనమాట. వరల్డ్ వైడ్గా యూస్ చేసే ఇది ఒక బెస్ట్ ప్లగ్ఇన్ కాబట్టి నేను దీంట్లో మీకు చూపిస్తున్నా. మీకు కావాలి అంటే ఏబుల్టన్ లైవ్లో కూడా స్టాక్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. ప్రతి DAWలో కూడా స్టాక్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. మీరు అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ ఆడియో స్పెక్ట్రంలోనే ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీ అన్నది ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉంటాయి. ఇక్కడ ఇది అంటిల్ దీని యొక్క స్లోప్ వచ్చేసి 96 dB వరకు స్లోప్ అన్నది ఉందన్నమాట. నేను 24 dB స్లోప్. మీకు ఈ ఫ్రీక్వెన్సీ కనుక మీకు ఐడియా వచ్చింది అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైతే క్రాస్ ఓవర్స్ యూస్ చేస్తామో మనకి స్పీకర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఆ స్పీకర్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా క్రాస్ ఓవర్స్ యూస్ చేస్తాం అనమాట. ఈ క్రాస్ ఓవర్స్లో కూడా ఇలాగే ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్గా మనం అడ్జస్ట్ చేయగలిగితే మనకి అవుట్పుట్ అన్నది అంత క్లారిటీగా, అంత నీట్గా, అంత పంచియర్గా మనకు వస్తుంది అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ మనకు తెలియకపోతే మనం క్రాస్ ఓవర్ సెట్టింగ్స్ కూడా మనం చేయలేం. అంటే స్పీకర్ కూడా మనం మేనేజ్ చేయలేం అనమాట. నేను మీకు సపరేట్ ఒక వీడియో నేను చేస్తాను. ఒక TBX PA2 లేదా TBX Venue 360 కానీ ఇలాంటి ఏదైతే స్పీకర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏమేమైతే ఉన్నాయో, ఏ రీతిగా అయితే క్రాస్ ఓవర్ సెట్టింగ్స్ మనం చేయొచ్చు అన్నది ఆ వీడియోలో కూడా నేను చూపిస్తాను. ఈ అంటిల్ దెన్ మీరు ఈ ఫ్రీక్వెన్సీస్ ఏ రీతిగా మనం యూస్ చేస్తాం అన్నది మీరు తెలుసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఏదైతే ఈ క్రాస్ ఓవర్స్ ఉంటాయో, ఈ క్రాస్ ఓవర్స్ లో వాళ్ళు చాలా వరకు మనకి ఎక్కడ దాకా ఇస్తారంటే 24 నుంచి 30 వరకు మోస్ట్లీ ఉండొచ్చు. 24 అయితే మ్యాండేటరీ ఉంటాయి అనమాట. 24 dB ఆక్టివ్. ఇక్కడికి నేను 24కి సెట్ చేస్తున్నాను. అంటే అంత కట్ అవుతుంది అన్నమాట. మీరు ఇప్పుడు 96 పెట్టారనుకోండి, ఎగ్జాక్ట్గా కట్ అవుతుంది. చూడండి, ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కడ కట్ అయిందంటే 191 ఫ్రీక్వెన్సీ దగ్గర కట్ అయింది. మీరు ఈజీగా అట్లా స్లోప్ చేయొచ్చు. అట్లా వాయిస్ అన్నది అక్కడ అలా కట్ అయిపోతుంది. 96 చాలా వరకు మనం 24 స్లోప్ కానీ 12 స్లోప్ కానీ మనం యూస్ చేస్తాం. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అంటే ఇట్లా స్లోప్ అవుతుంది అనమాట. మీకు ఫ్రీక్వెన్సీ అన్నది మీరు ఇట్లా పెట్టారనుకోండి, 96 పెడితే కరెక్ట్గా వాయిస్ అన్నది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనం అక్కడి నుంచే స్టార్ట్ చేయమని మనం చెప్తున్నాం అనమాట. ఇది స్లోప్. మనం 24 యూస్ చేద్దాం. దీనికైతే ఇక్కడ మీరు చూసినట్లయితే 12 ఉంది. ఓకే, ఇట్స్ ఓకే. దాన్ని మనం అలా ఉంచవచ్చు. ఇది ఈ ఫ్రీక్వెన్సీలో మనం యూస్ చేసేది ఏంటంటే హై పాస్ ఫిల్టర్ అండ్ లో పాస్ ఫిల్టర్ అన్నది మనం కంపల్సరీ మనం ఫ్రీక్వెన్సీస్లో మనం యూస్ చేస్తాం అనమాట. తర్వాత ఇట్లాగే ఎప్పుడైతే మనం లేపుతామో, ఇప్పుడు ఇది మీరు చూసినట్లయితే దీన్ని ఏమంటారంటే బెల్ అని అంటారు అనమాట. ఈ షేప్ మీరు చూస్తున్నారు కదా, ఈ షేప్ ఎట్లా ఉంది, ఒక బెల్ లా ఉంది. అంటే ఒక గంట ఏ రీతిగా అయితే ఆ షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని అంటారు అనమాట. దీన్నే బెల్ అంటారు. ఇక్కడ మీరు చూడండి, దీని నేమ్ ఏంటంటే బెల్ అనమాట. ఈ ఫ్రీక్వెన్సీని ఎట్లా మనం పైకి తీసుకెళ్తే బెల్ అని మనం అంటాం. మీరు ఇంకోటి కూడా చూడొచ్చు, షెల్ఫ్ అని కూడా అంటారు దీన్ని. షెల్ఫ్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు చూడండి, ఇది చూసారు, ఇది షెల్ఫ్. ఒక షెల్ ఏ రీతిగా అయితే ఉంటుందో ఆ షేప్ లో ఉంటది అనమాట. ఇది దాన్నే షెల్ఫ్ అంటున్నారు. ఇక్కడ అవి నేమింగ్స్ మీకు తెలియాలన్నమాట. మీకు దీన్ని షెల్ఫ్ అంటారు, దీన్ని బెల్ అంటారు అన్నది మనకి తెలియాలి. మీకు కరెక్ట్గా మీకు పిన్ పాయింట్ గా మీరు చేయాలి అనుకుంటే దాన్ని నాచ్ అంటారు. ఇక్కడ మీరు చూడండి, చూసారా, ఇది నాచ్ అన్నమాట. ఇది ఫ్రీక్వెన్సీని యాక్యురేట్ గా దీన్ని మనం అడ్జస్ట్ చేయడానికి అనమాట. ఇది ఎలా చేస్తే ఆ ఫ్రీక్వెన్సీ అన్నది ఈ రేంజ్ లోనే అక్కడ అడ్జస్ట్మెంట్ అన్నది జరుగుతుంది అనమాట. ఇది బ్యాండ్ పాస్. ఇవి మనం మోస్ట్లీ బెల్ వాడతాం మనం చాలా వరకు. ఈ మధ్య ఫ్రీక్వెన్సీలో మనం యూస్ చేయాలి అనుకుంటే అదనమాట. రైట్, ఇవి మనకు తెలియాల్సింది. ఈ 130కి కూడా మనం ఏమంటామంటే స్పెక్ట్రమ్ అంటాం, ఆడియో స్పెక్ట్రమ్. ఇదేమో హై పాస్, ఇదేమో లో పాస్. ఈ మధ్యలో దీన్ని ఎలా తీసుకెళ్తే దీన్ని బెల్ అంటాం, ఇట్లా తీసుకెళ్తే షెల్ఫ్ అంటాం మనం, అండ్ ఇట్లా తీస్తే నాచ్ అంటాం. ఇవి మనకి తెలియాలన్నమాట. ఇది ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీస్ మనకు తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనం ఏ రీతిగా ఈక్యూ చేయొచ్చు అన్నది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. నేను ప్రీవియస్గా వీడియో చేశాను కదా,
ఆ వీడియో మీదే మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ మనం చేద్దాం అనమాట. ఈ ఈ యొక్క ఆడియో నేను పాడిన సాంగ్ కి ఈక్యూ అయితే చేయలేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఎట్లా రికార్డ్ అయ్యిందంటే అట్లా కానీ ఇది కొంచెం ఈక్యూ అయితే చేసిందే. బట్ ఈక్యూ చేసినా సరే కూడా అంత యాక్యురేట్ ఈక్యూ అయితే కాదు ఇది. ఇప్పుడు మనం యాక్యురేట్ ఈక్యూ మనం చేద్దాం అనమాట. నామమే పొందిన. ఓకే, ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇది ఎట్లా ఉంది అంటే బాక్సీ స్టైల్లో ఉంది. అంటే బాక్సీ స్టైల్ అంటే ఏంటంటే బాక్స్ లో పెట్టి మనం పాడితే వాయిస్ ఎట్లా వినపడుతుంది, ఓ బేసియర్ గా లేదంటే సరైన మిడ్స్ లేకుండా హైస్ లేకుండా ఉంటది అనమాట. బాక్స్ లో పాడితే అట్లా ఉందన్నమాట ఇది. ఇప్పుడు అట్లా రాకూడదు. బేస్ ఉండాలి, మిడ్స్ ఉండాలి, హైస్ ఉండాలి, యాక్యురేట్ గా ఉండాలి. అప్పుడే మనం వినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం ఈక్యూ చేసేటప్పుడు మనం ఎట్లా మనం చేయాలి అంటే మన ఇయర్స్ ని ఆధారం చేసుకుని మన ఇయర్స్ కి ఎట్లా వినపడుతుంది దాన్ని బట్టే మనం ఈక్యూ అన్నది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీంట్లో ఇట్లానే చేయాలి అన్నదైతే ఏ పెద్ద రూల్స్ అన్నది ఈక్యూలో ఏం లేదు. మనకి ఎంతవరకు నీట్ గా మనకి వినపడుతుంది అన్నది చేయడమే ఈక్యూయింగ్ అన్నమాట. అంటే కొన్ని మనం ఫ్రీక్వెన్సీస్ ఎలిమినేట్ చేయడానికి ఈ నాయిస్ కానీ, ఎయిర్ నాయిస్ కానీ, లేకపోతే ఫీడ్బ్యాక్ కానీ ఇలాంటివన్నీ రిమూవ్ చేయడానికే మనం ఈక్యూయింగ్ అన్నది మనం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఆడియోలో ఎట్లా ఉందంటే బేసియర్ గా ఉంది. మనం బేస్ ని రిమూవ్ చేసి మనం ఏం చేద్దామంటే యాక్యురేట్ పొజిషన్ కి మనం తీసుకొద్దాం దీన్ని. రైట్, ఇప్పుడు మీరు చూసారు కదా, ఎత్తుకే ఎదిగినా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈక్యూ చేశాను అనమాట. ఒకసారి ఆ ఈక్యూ చేసింది కూడా ఎట్లా ఉంటుందో మీరు చూడండి. విత్ ఈక్యూ ఇది నామమే పొందిన నాకు మాత్రము. ఇప్పుడు ఈక్యూ రిమూవ్ చేస్తున్నా, చాలయ్యా నాకు మాత్రము. మళ్ళీ ఎనేబుల్ చేస్తున్నా, చాలయ్యా నీ జాడలో. మీరు కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ చేయండి. ఈక్యూ ఎనేబుల్ చేస్తే ఏ రీతిగా ఉంది, డిసేబుల్ చేస్తే ఏ రీతిగా ఉంది, ఏది బెటర్గా ఉంది అన్నది, మీ ఇయర్స్కి ఏది ఎట్లా వినపడుతుంది అన్నది మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మేము కూడా తెలుసుకుంటాం అన్నమాట మీకు ఎట్లా మీకు వినపడుతుంది అన్నది కూడా. రైట్, ఇప్పుడు ఈక్యూ నేను చేసి ఉంచాను. నాకు ఈ ఈక్యూ బాగా అనిపిస్తుంది ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నమాట. మిడ్స్లో ఉన్నాయి, బేస్లో ఉంది, హైస్లో ఉన్నాయి, అన్నీ పర్ఫెక్ట్ ప్రాపర్ పొజిషన్లోనే ఉంది. కాబట్టి నేను ఈ ఈక్యూతో నేను సాటిస్ఫైడ్. అది ఎట్లా చేశాను అన్నది నేను మీకు లాస్ట్లో చూపిస్తా. బట్ ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉన్నాయో, బేసిక్ ఫ్రీక్వెన్సీ ఏదైతే మనం చెప్పుకున్నామో దాన్ని ఒకసారి మనం ఇక్కడ టెస్ట్ చేద్దాం అనమాట. ఇది ఒక ల్యాబ్ లాగా మనం చేద్దాం ఈ వీడియోలో. నాకు మాత్రము నీవే చాలయ్యా నాకు మాత్రము నీవే చాలయ్యా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హై పాస్ ని ఎనేబుల్ చేసి చూద్దాం ఏ రీతిగా వాయిస్ వస్తుంది అన్నది. కౌగిలిలో నేనుంటా, దాన్నే లో కట్ అంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, నా ప్రియ యేసూరా ఓ రా నా ప్రియ యేసూరా రా నా. ఇక్కడ పెడుతుంటే ఎట్లా ఉంది, ఒక ట్వీటర్లో వచ్చినట్టుగా వస్తుంది. లేదంటే మీకు ఒక హెచ్ఎఫ్ స్పీకర్స్లో వస్తే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. మీకు ఇంకా మీరు చేస్తే ఎట్లా ఉందో మీరు చూడొచ్చు. రైట్, ఇది దీన్నే లో కట్ అంటాం అన్నమాట. అదే కనుక ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఎక్కడుంది, ఆల్మోస్ట్ మీరు 8 kHz ఉందన్నమాట. నిర్వాదములు కాదయ్యా అభిషేకము కొరకు కాదయ్యా
నీవే నా ఆశీర్వాదమయా, నీవు లేని అభిషేకం నాకెందుకయా, తాకనా. ఇప్పుడు చూస్తే బేస్ వినపడుతుంది, చూసారు ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ 190 హర్ట్జ్ లో ఉందన్నమాట. కౌగిలిలో నేనుంటా చెప్తారా. మీకు చూసారా, మీకు ఒక బేస్ వాయిస్ మీకు వినపడుతుంది అనమాట అక్కడ. అదే మనకి ఏమవుతుందంటే బాక్సీగా మనకి వినపడుతుంది. మనం దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేద్దామంటే 190 హర్ట్జ్ దగ్గర ఫ్రీక్వెన్సీ అన్నది మనకి బాగా వినపడుతుంది అనమాట మనకి వాయిస్. నీకై నేను, నాకై నీవు ఉంటే చాలయ్యా. ఎస్, ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉందన్నమాట మనకి బేస్ కూడా. కొంచెం 140 పర్ఫెక్ట్ గా ఉంది. ఇది బైపాస్ చేసామన్నమాట. ఇప్పుడు ఎనేబుల్ చేస్తే ఈ రీతిగా ఉంది. వరముల కొరకు ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 140 హెర్ట్జ్ అంటే మనం ఎక్కడున్నామంటే బేస్ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నామన్నమాట. ఇందాక నేను చెప్పినట్టుగా 60 హెర్ట్జ్ నుంచి 200 హెర్ట్జ్ మధ్యలో మనకి బేస్ ఫ్రీక్వెన్సీ ఉంటుందని నేను చెప్పాను కదా. మనం కరెక్ట్గా ఎక్కడున్నామంటే 140 హెర్ట్జ్ దగ్గర ఉన్నామన్నమాట. మీరు చూడొచ్చు 140 హెర్ట్జ్ నుంచి 190 హెర్ట్జ్ వరకు మనకి స్వీట్ స్పాట్ అనమాట ఈ నా వాయిస్కి. ఇదే టెక్నిక్ నేను 140 దగ్గరే పెట్టాను కదా అని చెప్పేసి మీరు కూడా సేమ్ 140 దగ్గర పెట్టకూడదు అనమాట. అది మీరు చూసుకోవాలా. అంటే ఒక్కొక్కల వాయిస్ ఒక్కొక్కలా ఉంటుంది. నా వాయిస్ ఇక్కడ 140 హెర్ట్జ్ దగ్గర నేను కట్ చేస్తుంటుంటే, అంటే దాన్ని ఫ్రీక్వెన్సీని నేను కొంచెం తగ్గిస్తుంటే నాకు యాక్యురేట్గా నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఆ బాక్సీ వాయిస్ అన్నది రిమూవ్ అయిపోవడానికి. ఒక్కొక్కరిది ఒక్కొక్క వాయిస్లో ఉంటుంది కాబట్టి మీరు అలా చూసి ఇక్కడ ఎవరి వాయిస్ ఏ రీతిగా ఉంది, మనం ఎక్కడ కట్ చేస్తుంటే వాయిస్ అన్నది యాక్యురేట్గా ఉంటుంది, అంటే బేస్ ఎంత రావాలో అంతే వస్తుంది. లేదా బేస్ లేకపోతే మీరు బేస్ ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను బేస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. కౌగిలిలో నేనుంటా. ఇప్పుడు చూస్తే ఫుల్ బేస్ యాడ్ అయింది అనమాట. నా ప్రియ యేసూరా, నా ప్రియ యేసూరా. ఇప్పుడు ఎట్లా ఉంది? అదొక రకమైన ఫుల్ బేసీగా అనిపిస్తుంది, చూసారా. అది కాదు యాక్యురేట్ వాయిస్ అంటే. అది వినడానికి కూడా అంత లేదు, అది టూ మచ్గా ఉంది కదా. అలాంటి సిట్యువేషన్స్లో మనం ఇప్పుడు నేను చెప్తున్నట్టుగానే మనం దీన్ని తగ్గించేయాలన్నమాట. రైట్, ఇప్పుడు మనకి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ హైస్ దగ్గర నేను కొంచెం బూస్ట్ ఇవ్వాలనుకున్నా. ఇక్కడ మీరు లిటిల్గా ఎప్పుడైనా సరే ఈ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడైతే ఈ 8 కిలోహెర్ట్జ్ ఉందో, లేదంటే 6 కిలోహెర్ట్జ్ ఉందో, లేదంటే 8 కిలోహెర్ట్జ్ దాటిన తర్వాత మీరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు వెళ్ళిపోకూడదు. 20 dB దాకా వెళ్ళిపోకూడదు, అంత పెంచేయకూడదు. ఎప్పుడు మీరు అలా పెంచారు అంటే మీకు ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారనమాట. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గోస్ అన్నది. దీన్ని హై పాస్కి తీసుకెళ్ళి మీరు ఎట్లా 20 పెట్టారనుకోండి, అక్కడ 8 కిలోహెర్ట్జ్ అంటున్నాను కదా, లెట్స్ సీ 8 కిలోహెర్ట్జ్, మీరు 8000. ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉందో మీరు చూడొచ్చు. కొరకు కాదయ్యా, నీవే నా ఆశీర్వాదమయా, నీవు లేని అభిషేకం
తాకనా. ఇప్పుడు మీరు నేను మొత్తానికి ఫ్రీక్వెన్సీ అన్నది తగ్గించేసి, ఇది రికార్డెడ్ కాబట్టి మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ అన్నది మీకు ఇక్కడ కనపడదు. అదే కనుక మీరు మైక్ యూస్ చేసి మీరు రికార్డ్ చేసి ఇలా ఫ్రీక్వెన్సీ కానీ అప్ చేశారనుకోండి, ఇలా 20 హర్ట్జ్ దాటేసుకుంటూ వెళ్ళిపోయారనుకో, 30 dB పెట్టారనుకో, మీకు కంపల్సరీ మీ మైక్ అన్నది ఫీడ్బ్యాక్ రావడం గ్యారంటీ అనమాట. మీరు అలా చేయకూడదు ఎప్పుడు. జస్ట్ మీరు ఎప్పుడైనా సరే 1 or 2 dB మాత్రమే మీరు పెంచుకుంటేనే బెటర్ స్వీట్ స్పాట్ అన్నమాట. అది మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఎట్లా ఉందన్నది చూడండి. రానా రానా చూసారా ఇది ఎట్లా వినపడుతుందో, మనకి ఒక ట్వీటర్లో ఎట్లా వస్తుంది అన్నట్టుగా మనకి వినపడుతుంది. నేను జస్ట్ 3 dB పెంచాను కాబట్టి. ఆశీర్వాదములు కావయ్యా 8 kilohertz దగ్గర, కొరకు 8 kilohertz దగ్గర మనం పెట్టామన్నమాట. ఇది నీవే నా ఆశీర్వాదమై. రైట్. ఇప్పుడు కొంచెం మనకి మిడ్స్లో ఎట్లా ఉందంటే, కొంచెం వాయిస్ అన్నది మనకి అంత క్లారిటీగా రావట్లేదు, కొంచెం బేసియర్గా ఉంది. మనం ఏం చేద్దామంటే ఈ 1 kilohertz దగ్గర లిటిల్గా తగ్గిద్దాం. ఒక 2-3 dB తగ్గిస్తే ఏ రీతిగా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. చేకము కొరకు కాదయ్యా నీవే నా ఆశీర్వాదమయ్యా. నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా. తాకనా నా ప్రాణం నీవయ్యా. నీ ఆ హైస్ మనం పాడిన నా ప్రాణం నీవయ్యా అని అంత హై పిచ్ మనం తీసుకున్నప్పుడు కూడా మనకి మన స్పీకర్స్ కూడా డిస్టార్ట్ అవ్వట్లేదు అనమాట. అలా లేదంటే మీకు కనుక ఫ్రీక్వెన్సీ కానీ మీరు హై చేశారనుకో, మీ స్పీకర్స్ కూడా డిస్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా రాకుండా ఉండడానికి కోసం మనం ఏం చేయాలంటే, మినిమంగా ఒక 1 or 2 dBని మనం మిడ్స్లో మనం తగ్గించినట్లయితే పర్ఫెక్ట్ వాయిస్ అన్నది మనకు వస్తుంది అనమాట. ఇది ఈ రీతిగా నాకు ఈ వాయిస్కి పర్ఫెక్ట్గా సెట్ అయిందని నేను అనుకుంటున్నాను. నేను క్రియేట్ చేసిన అది కూడా ఒకసారి బైపాస్ చేసి ఒకసారి మనం విందాం. ఇంకా ఏమైనా మనం చేంజెస్ ఏమైనా చేయగలుగుతామా అంటే మనం చేద్దాం అనమాట. చేకము కొరకు కాదయ్యా నీవే నా ఆశీర్వాదమయ్యా. ఆఫ్ చేశాను ఈ క్యూని, ఇప్పుడు ఎనేబుల్ చేద్దాం. నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా. తాకనా నా ప్రాణం నీవయ్యా. నీ జాడలో. ఓకే, ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. అసలు నేను ఎట్లా క్రియేట్ చేశాను అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. సరే, దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ 3 ఒకటే ప్లగ్ఇన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది నేను క్రియేట్ చేసిన ఈక్యూ, నేను ఈక్యూ చేసిన అనమాట. చేకము కొరకు కాదయ్యా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక మనం ఎక్కడ పెట్టాము, 140 దగ్గర పెట్టాను. నేను ఎక్కడ పెట్టానంటే 145 దగ్గర పెట్టి 24 dB స్లోప్ పెట్టాను అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇందాక 1 kilohertz దగ్గర మనం పెట్టాము, కానీ 675 దగ్గర పెట్టి కొంచెం 3 dB అంటే ఆల్మోస్ట్ 4 dB అన్నది మనం తగ్గించి, ఇక్కడ 2 kilohertz దగ్గర 3 dB లిటిల్ బూస్ట్ ఇచ్చామన్నమాట. అండ్ మళ్ళీ 5 kilohertz దగ్గర 4 dB అన్నది ఇంచుమించు మనం రేస్ చేసామన్నమాట. కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం విని చూద్దాం ఇది ఎట్లా ఉంది అన్నది. చేకము కొరకు కాదయ్యా. ఇది ఈ రీతికి ఉంది కదా, ఇది మచ్ బెటర్ దాన్ ప్రీవియస్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని డిజేబుల్ చేసి దీన్ని ఎనేబుల్ చేసి చూద్దాం ఏ రీతికి ఉందన్నది. ఏది బెటర్ ఉందో మీరు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి.
ఫస్ట్ వన్నా లేకపోతే థర్డ్ వన్నా అన్నది. అభిషేకము కొరకు కాదయ్యా, నీవే నా ఆశీర్వాదమయ్యా, నీవు లేని. ఓకే, అగైన్ మళ్ళీ కూడా ఇది చూద్దాం. మళ్ళీ ఫస్ట్ వన్ చూద్దాం. అభిషేకము కొరకు కాదయ్యా, నీవే నా ఆశీర్వాదమయ్యా, నీవు లేని అభిషేకం. నాకైతే ఫస్ట్ వన్నే బెటర్ అని నాకు అనిపిస్తుంది. నా ఇయర్స్కి మాత్రం ఈ ఫస్ట్ ఈక్యూ మాత్రమే బాగుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. బెటర్ ఫస్ట్ వన్నా థర్డ్ వన్నా అని. అంటే ఒకటే ఈక్యూని ఒకే వాయిస్కి ఇన్ని రకాలుగా ఈక్యూ మనం చేసామన్నమాట. మనం ప్రొఫెషనల్స్ ఏ రీతిగా ఈక్యూ చేస్తారు, నార్మల్గా ఈక్యూ చేస్తే ఏ రీతిగా ఉంటుంది అన్నది, ఆ డిఫరెన్స్ అన్నది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అంటే ఇది నేను కొంచెం కూర్చుని చేశాను అనమాట. ఇది ఈక్యూ, ఇది మీకు అర్థం అవ్వడానికి కోసం, సింపుల్గా మీకు అర్థం కావడం కోసం నేను ఇప్పుడు చూపించాను అనమాట ఈ ఈక్యూని. ఈ ఫస్ట్ వన్ ఫ్రీక్వెన్సీ అయితే నాకు బాగా అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. లెట్స్ వీ కెన్ ఆల్సో నో దాట్ విచ్ వన్ ఈస్ గుడ్ ఈక్యూ అన్నది. ఇది నేను క్లోజ్ చేస్తున్నాను థర్డ్ వన్. ఫస్ట్ వన్ ఇది ఫస్ట్ వన్ నేను తయారు చేసాను. ఇప్పుడు సెకండ్ వన్ కంపేర్ చేద్దాం. సెకండ్ వన్ నేనేం చేశానంటే సింపుల్గా నేను దీన్ని ఏం చేయలే. యాక్చువల్గా వీళ్ళు ఈ ట్యాప్ ఫిల్టర్ వాళ్ళే ఈక్యూ ఆల్రెడీ చేసేసి ప్రీసెట్స్గా మనకి ఇచ్చారనమాట. జస్ట్ ఆ ప్రీసెట్ని ఎనేబుల్ చేశాను అనమాట నేను, వోకల్ ప్రీసెట్ అని. మీరు లేదు అంటే ప్రొడక్షన్ రెడీ వోకల్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈక్యూఏ ఉంటుంది అనమాట వీళ్ళు చేసింది కూడా. ప్రొడక్షన్ అయితే చూడండి, వీళ్ళు 100 దగ్గర పెట్టారు. అది 100 దగ్గర అయితే మన వాయిస్కి, నా వాయిస్కి సెట్ కావట్లే. మనం దీన్ని చూద్దాం. దీన్ని ఎనేబుల్ చేసి ఇప్పుడు ఇది వాయిస్ ఎట్లా వస్తుంది అన్నది మనం చెక్ చేద్దాం. ఎద్దుకే ఎదిగిన నామమే పొందిన. ఈ ప్రీసెట్ అయితే అంత ఎఫెక్టివ్గా అయితే లేదు అని నాకు అనిపిస్తుంది. లెట్స్ చెక్ ఇది ప్రొడక్షన్ రెడీ వోకల్స్ చెక్ చేసి చూద్దాం ఏ రీతిగా ఉందో అన్నది. ఎద్దుకే ఎదిగిన నామమే పొందిన, నాకు మాత్రము నీవే చాలు. ఇది కూడా ఓకే, బట్ అంత యాక్యురేట్ అయితే కాదు. ఇప్పుడు మనం తయారు చేసింది ఏ రీతిగా ఉందో మనం చూద్దాం. నీవే ఎదిగిన నామమే పొందిన. ఇప్పుడు ఇది చూద్దాం. నాకు మాత్రము నీవే చాలయ్యా. ఇప్పుడు నేను చేసిన ఈక్యూ. మాత్రము నీవే చాలయ్యా, నీ జాడలో నే నడుస్తానయ్యా, నీ కౌగిలిలో నేనుంటా. రా నా ప్రియ యేసూరా, ఓ రా నా ప్రియ యేసూరా, రా నా ప్రియ యేసూరా. రైట్, ఈ రీతిగా ప్రొఫెషనల్గా ఈ రీతిగా ఈక్యూ అన్నది మనం చేయాలన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఏ ఈక్యూ మీకు నచ్చిందో, నేను చేసిన ఈక్యూ బాగుందా లేకపోతే ట్యాప్ ఫిల్టర్స్ వాళ్ళే ఇచ్చిన ప్రీసెట్ ఈక్యూ మీకు బాగుందా అన్నది మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మేము కూడా మేము తెలుసుకుంటాం ఏ ఈక్యూ బాగుంది అన్నది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ, మీ క్వరీస్ కానీ, మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అలాగే మా డిస్కౌంట్ సర్వర్లో మీరు జాయిన్ అవ్వండి. అలాగే మీరు
మా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు జాయిన్ అయ్యి మేము పెట్టే పోస్ట్స్ కూడా మీరు చూసి మీరు ఫాలో చేస్తే అక్కడ కూడా మీకు విజువల్ కంటెంట్స్ కూడా మేము కూడా అక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాం. మీరు అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మీకు కానీ ఏమైనా మీరు డైరెక్ట్గా మాతో మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే మీరు మా మెయిల్ కూడా మీరు మెయిల్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని మేము అనుకుంటున్నాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thanks for watching. Bye bye and God bless you.